హలో అందరికీ శివరాత్రి రోజు మేము తలకోనకి వెళ్ళామండి. తలకోనలో పై వరకు అయితే అలో లేదండి. కింద గుండాల దగ్గరే మునగమన్నారండి. అందుకని అక్కడ కూర్చొని మునిగాము. మునిగేసి బయటకు వచ్చాము. కొంచెం దూరం వచ్చితే అక్కడ స్వీట్ కార్న్ ఉడకేసి అమ్ముతూ ఉన్నారండి. తర్వాత ఒక షాప్ ఉంది. అక్కడైతే శనక్కాయలు, పైనాపిల్, పపాయ, రేగి పండ్లు, రేగి వడియాలు ఇలా చాలా అమ్ముతూ ఉన్నారండి. తర్వాత మంకీకి జామకాయ ఇచ్చాము. అక్కడ జామకాయ తింటూ ఆ మంకీ కూర్చోందండి. ఈ దారిలోనండి వెళ్ళేసి వచ్చింది మునిగేదానికి. వచ్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారండి. క్యూ లైన్ల ద్వారానే దర్శనానికి వెళ్ళాము. దర్శనం బాగా చేసుకొని ఇచ్చినారండి. తర్వాత దర్శనమే బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలు అయితే 3 రకాల ప్రసాదాలు ఇచ్చారండి. బెల్లం అన్నము, పులిహోర, కొబ్బరి అన్నము ఇలా 3 రకాల ప్రసాదాలు ఇచ్చారు. ఆ ప్రసాదాలు తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని తిన్నామండి. తర్వాత ఇక్కడ చూడండి మామిడి చెట్టు ఎంత ఎత్తుగా ఉందో, చక్కగా ఉందండి. ఈ చెట్టు ఎక్కి ఎలా కాయలు కోస్తారో తెలియదు కానీ చెట్టు అయితే చాలా హైట్లో ఉందండి, చక్కగా ఉంది. తర్వాత ఇక్కడ షాపులన్నీ ఉంటే షాపుల వైపు వచ్చామండి. ఇక్కడైతే ఒక అన్న జిలేబీలు వేస్తూ ఉన్నారండి. సరే చూద్దామనేసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఈ అన్న అయితే జిలేబీలు వేస్తూ ఉన్నారు. సరే ఎలా వేస్తారన్న జిలేబీలు ప్రాసెస్ ఏందని అన్నతో కాసేపు మాట్లాడానండి. అన్న అయితే అన్నీ బాగా చెప్పాడండి. తర్వాత అయితే జిలేబీలు వేస్తూ ఉన్నారండి. నా ఫేవరెట్ స్వీటు జిలేబీ. అందుకనేసే ఇక్కడ చూస్తూ ఉండి ఒక జిలేబీ తీసుకొని తిన్నానండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా భలే అనిపించిందండి. మా అమ్మ నా చిన్నప్పుడు తలకాన తీసుకొచ్చిందండి. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తలకానకు ఫస్ట్ టైం వచ్చామండి. చిన్నప్పుడు వచ్చాను, తర్వాత పెద్దయిన తర్వాత ఇప్పుడు ఒకసారి వచ్చానండి. అప్పుడైతే ఇలా ఏం లేవండి. అంటే షాపులు ఉండేవి కానీ బిల్డింగ్స్ అవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. షామియాన్లు వేసి అయితే కన్నా పొద్దున్నే టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు అన్నీ పెడతా ఉన్నారండి. అందరినీ పిలిచి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా బాగుండిందండి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనిపించే విధంగా ఉందండి. చాలా బాగుందండి. మీరు ఇక్కడ ఎప్పుడైనా చూడకుంటే వచ్చి చూడండి, చాలా బాగుంటుందండి. తర్వాత ఇక్కడ జిలేబీలు చూస్తూ ఇక్కడే కొంతసేపు అలాగే ఉండామండి. ఇక్కడ నేను జిలేబీలు వీడియో తీసుకుంటా అంటే పక్కన షాపులో అంకుల్ అయితే కన్నా ఏమ్మా జిలేబీలే తీస్తావా, మమ్మల్ని అయితే తీవా అని చెప్పారండి. సరే అంకుల్ మిమ్మల్ని కూడా తీస్తాను చూడండి అని చెప్పి తీసానండి. ఇక్కడ తీపి కారాలు ఉన్నాయి కదా, ఇవి అయితే కన్నా నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా సరే జాతరలోనే ఇవి ఎక్కువ అమ్ముతూ ఉంటారండి. మా అమ్మని అడిగి నాకెంతో ఇష్టం అని చెప్పి ఇవి తీసుకొని తినేదాన్నండి. తర్వాత అంకుల్ అయితే కన్నా మా అబ్బాయి జిలేబీలు వేస్తున్నాడు కదమ్మా, మా అబ్బాయిని కూడా ఒకసారి వీడియో తీయమన్నారండి. అందుకని అంకుల్ని కూడా వీడియో తీసానండి. చూడండి ఇంకా ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయండి. ఈ షాపులన్నీ తీసుకుంటూ వచ్చామండి. మీకు ఇష్టమైన స్వీట్ ఏదండి? నాకైతే కన్నా నా ఫేవరెట్ జిలేబీ అండి. ఇక్కడ జిలేబీలతో పాటు లడ్డు, మైసూరు పాకులు ఇంకా చాలా రకాలైతే చేశారండి. ఇక్కడైతే పూసల దండలు అవి అమ్ముతూ ఉన్నారండి. అవన్నీ షాపులు చాలా షాపులు ఉన్నాయండి. మనకు ఏమి కావాలో ఇంటికి అవన్నీ ఇక్కడే దొరుకుతాయండి. అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే శనక్కాయ పప్పులు ఉన్నాయండి. తలకోనలో స్పెషల్ ఏంటంటే శనక్కాయ పప్పులేనండి. ఈ శనక్కాయ పప్పులు అంటే మా బాబు చాలా ఇష్టం అండి. అందుకని మేము శనక్కాయ పప్పులు అయితే తీసుకొచ్చుకున్నాము. తర్వాత వచ్చే దారండి రిటర్న్లో ఉండేటప్పుడు అయితే ఇటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ అన్ని షాపులే ఉన్నాయండి. ఇక్కడైతే స్టీల్ సామాను, ప్లాస్టిక్ సామాన్లు, గిన్నెలు, కప్పులు, చైన్లు, కత్తులు అన్నీ మొత్తం అండి అన్నీ ఉన్నాయి. ఏం అవసరమో ఇంటికి అవన్నీ ఉన్నాయండి. పిల్లలు ఆడుకునే దానికైతే బొమ్మలు చాలా బాగున్నాయండి. కాకపోతే మా వారు నన్ను ఏం తీసుకొని లేదండి. చిన్న పిల్లలు ఎవరు ఉండారు ఇంట్లో ఆడుకొని, బొమ్మలు అయితే వద్దన్నారండి. అందుకనేసి అన్నీ చూస్తూ వచ్చామండి. దారిబడిగా షాపులేను, రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ చాలా షాపులు అయితే ఉండండి. చాలా బాగుందండి. వాతావరణం అంతా చాలా బాగుంది. ఇక్కడైతే లాస్ట్కి వచ్చామండి. ఇంకా బస్ దగ్గరికి వచ్చే ముందు లాస్ట్లో షాపులు అండి ఇవి. బస్సులు చాలా దూరంలో నిలిపేశారండి. అక్కడికి నడుచుకుంటూ రావాలి. అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటే మధ్యలో షాపులు ఉన్నాయి కదా, ఆ షాపులన్నీ వీడియో తీసుకుంటూ వచ్చానండి. లాస్ట్కి వచ్చేసరికి ఒక స్వీట్ షాప్ ఉందండి. అక్కడ కూడా వీడియో తీసుకున్నాను. మా వారిని తీయమంటే చూడండి ఎలా తీసాడో, సరిగ్గా తీయలేదు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇవైతే చక్కెర మిఠాయిలు. ఇవి కూడా మా అమ్మ నాకు చిన్నప్పుడు కొనిచ్చేది. ఇక్కడైతే బొమ్మలు అయితే కన్నా చాలా ఉన్నాయండి. ఏనుగు బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మలు, అన్ని రకరకాల స్వాముల బొమ్మలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. అన్నీ మట్టి బొమ్మలు.